హాయ్ హలో వెల్కమ్ టు 99 టీవీ. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ దగ్గరికి మనం ఎంతో ఎగ్జైటింగ్గా వచ్చేసాం. ఈరోజు ఆ గెస్ట్ గురించి ప్రత్యేకించి మనం పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ గెస్ట్ గురించి ఏం చెప్పాలి? మల్లారెడ్డి యూనివర్సిటీ డైరెక్టర్, మామకు తగ్గ కోడలు, ఇన్ని విద్యా సంస్థల్ని సమర్థవంతంగా ఏదైతే నడిపిస్తున్నారో ఒక మహిళా శక్తి అని చెప్పాలి. అలాగే మల్లారెడ్డి గారి కోడలుగా కూడా ఎంతో పేరు సంపాదించుకున్నారు. చిన్న వయసులోనే ఇంత పెద్ద బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆవిడే డాక్టర్ ప్రీతి రెడ్డి. ఈరోజు మనకి స్పెషల్ గెస్ట్గా మనం ఆవిడ దగ్గరికి వచ్చేసాము. మేడంతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు మ్యామ్? ఆల్ గుడ్. హౌ ఆర్ యూ ప్రియాంక? ఫైన్ మ్యామ్. ముందుగా మీకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మ్యామ్. నీకు కూడా శుభాకాంక్షలు. ప్రతి ఒక్క సో మచ్ అంటే ప్రజలకి కూడా, ప్రతి ఒక్కరు మహిళలు కూడా హ్యాపీ ఉమెన్స్ డే. మ్యామ్, ముందుగా చెప్పండి, అంటే ఉమెన్స్ కంటూ ప్రత్యేకంగా ఒక రోజు కావాలంటారా? అస్సలు అవసరం లేదు. ఎవ్రీ డే ఇస్ ఉమెన్స్ డే. ఉమెన్స్ లేకపోతే అసలు ప్రపంచమే ఉండదు, అంటే ఉండలేరు అని నేను అనుకుంటున్నాను. ఎస్ మ్యామ్. అయితే మీరు ఒక మెడికల్ స్టూడెంట్గా ఉన్నప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉండేది? అప్పటి థింకింగ్ ఎలా ఉండేది? ఇప్పుడు ఇంతమంది స్టూడెంట్స్ని మీరు కంట్రోల్ చేస్తున్నారు, మేనేజ్ చేస్తున్నారు. అప్పటికి ఇప్పటికి మీ మైండ్ సెట్ ఏ విధంగా చేంజ్ అవుతుంది? మై మైండ్ సెట్ ఇస్ ద సేమ్. సో స్టూడెంట్ ఉన్నప్పుడు ఏం మైండ్ సెట్ ఉంటుందో ఈ రోజు కూడా నా మైండ్ సెట్ అదే ఉంది. దట్స్ రీజన్ ఐఎమ్ ఏబుల్ టు జెల్ విత్ ద స్టూడెంట్స్ వెల్. ఓకే. అంటే వాళ్ళకేం కావాలో అది అర్థం చేసుకునే కెపాసిటీ ఉండాలి. మనం మేనేజ్మెంట్గా ఒక్కటేదో కూర్చొని మనం తగ్గట్టుగా మనం చేస్తే కాదు. స్టూడెంట్కి ఏం నచ్చుతుందో అది ఎప్పుడు అర్థమవుతుంది? మీరు ఒక స్టూడెంట్గా భావించుకుంటే స్టూడెంట్కి ఏం కావాలో అది మీకు అర్థమవుతుంది. సో మై థాట్ ప్రాసెస్ దెన్ అండ్ నౌ ఇస్ ద సేమ్. ఓకే మ్యామ్. యాజ్ ఏ ఉమెన్గా ఇన్ని బాధ్యతలు, ఇంత పెద్ద బాధ్యతలు, ఇన్ని విద్యా సంస్థల్ని మెయింటైన్ చేయడం, మేనేజ్ చేయడం ఎప్పుడన్నా కష్టతరంగా అనిపించిందా బిజీ లైఫ్లో? నథింగ్ ఈజ్ ఈజీ. ఏది కూడా లైఫ్లో ఈజీగా సరదాగా రాదు. ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి అచీవ్డ్. నాకైనా అంతే, మీ అందరికైనా అంతే. ఎవ్రీవన్ హ్యాస్ దర్ ఓన్ డిఫరెంట్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఓకే, కానీ ప్రాబ్లమ్స్కి ఫేస్ చేయడము, దానికి సొల్యూషన్ తీసుకురావడంలోనే కిక్ ఉంటుంది అనమాట. సో ఎవ్రీ డే వీ గో టు వర్క్. ఇంట్లో కానీ, బయట కానీ, ఫ్యామిలీస్లో కానీ ఏదో ఒకటి దెర్ విల్ బీ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. చిన్న చిన్న ప్రాబ్లమ్స్, పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. లైఫ్ అంటేనే అది. లైఫ్ అంటే హౌ యూ లుక్ అట్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద ప్రాబ్లమ్ అండ్ ద కెపాసిటీ ఆఫ్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్ విల్ టెల్ యూ ద ద రైట్ బ్యూటీ ఆఫ్ లైఫ్. ఓకే, లైఫ్ ఎవ్వరికి కూడా ఈజీ ఉండదు, కేక్ వాక్ ఎవ్వరికి ఉండదు. సో బేసిక్లీ ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరికి ఉంటుందండి. మీరు ఎలా ఆ ప్రాబ్లమ్స్కి ఫేస్ చేస్తారో, సో దాన్ని బట్టి మీ లైఫ్లో అంటే మీరు ఆ లైఫ్కి సింపుల్గా లీడ్ చేస్తారా లేకపోతే కాంప్లికేటెడ్గా లీడ్ చేస్తారా, ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ హౌ యూ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్స్. ఓకే మ్యామ్. అయితే చాలామంది ఇప్పటికీ కూడా మల్లారెడ్డి గారి కోడలు అంటుంటారు. అంటే డాక్టర్ ప్రీతి రెడ్డి గారు ఎప్పుడు హ్యాపీ అనిపిస్తుంది? అంటే డాక్టర్ ప్రీతి రెడ్డి అంటే బాగుంటుందా, లేదంటే మల్లారెడ్డి గారి కోడలు అన్నప్పుడు అంటే మీ ఇండివిజువాలిటీ ఎక్కడైనా ఏదైనా మిస్ అవుతుంది అనే ఫీలింగ్ ఏమైనా ఉంటుందా? నాకు అట్లా ఏం లేదు. డాక్టర్ ప్రీతి రెడ్డి అంటేనే మల్లారెడ్డి గారు కోడలు. దట్ ఈస్ నాకు ఒక అభిమానం. నాకు అట్లా అని నేను చెప్పేది ఏదో ఒక కారణం కోసం కాదు, బికాస్ ఈజ్ వెరీ పాపులర్. ఆయన పేరు పెట్టే నేను పాపులర్ ఇదంతా దానికి కాదు. ఐఎమ్ హిస్ డాటర్ ఇన్ లా, కూతుర్ని నేను. అట్లాంటి సమయంలో నాకు మా తండ్రి పేరు పెట్టుకోవాలని నాకు అభిమానమే ఉండాలి కదా. నాకు దాంట్లో సిగ్గెందుకు ఉండాలి? అండ్ దానికి నేను ఓవర్ షాడో అవ్వను. అసలు ఈజ్ ద గ్రేట్ ఫాదర్ ఇన్ లా ఎనీ ఉమెన్ కెన్ ఎవర్ గెట్. అంటే యాజ్ అ సపోర్టివ్ ఫాదర్ ఇన్ లా, ఒక ఫాదర్గా నన్ను ఎంత కాపాడుతున్నారు, నన్ను ఎంత అంటే కరెక్ట్ డైరెక్షన్ చూపిస్తున్నారు, నన్ను ఎట్లా కరెక్ట్ ఎక్కడెక్కడ సమయంలో నువ్వు ఎట్లా ఉండాలని నాకు చెప్తున్నారు. ఈ గైడెన్స్ నాకు అవసరం. ఆయన నాకు అంటే హీ మస్ట్ హ్యావ్ నాట్ గివెన్ మీ బర్త్, బట్ హీ హ్యాస్ గివెన్ మీ అ న్యూ లైఫ్. సో హీఈస్ మై ఫాదర్. సో ఖచ్చితంగా ఈ రోజు కాదు, ఎప్పటికైనా నేను మల్లారెడ్డి గారు కోడలే. మల్లారెడ్డి గారు ఇప్పుడు మనం బయట చూసినంత వరకు, మేము ఎక్కడ చూసినా కూడా ఆయన ఎవరితో అయినా మింగిల్ అయిపోగలరు. చిన్న పెద్ద అనే ఆ తారతమ్యాలు ఆయనకి డౌన్ టు ఎర్త్ ఉంటారు. ఆయన బయట ఎలా ఉంటారో మేము చూస్తూనే ఉంటాం.
యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్గా మీరు దగ్గర నుంచి చూస్తూ ఉంటారు డైలీ ఫ్యామిలీ గ్యాదరింగ్స్లో కానీ, ఎలా ఉంటారు మీతో? చాలా కూల్గా ఉంటారు, అట్లా ఏం లేదు. కానీ పని విషయం వచ్చేసరికి ఈజ్ వెరీ పర్టిక్యులర్. అంటే ఆ టైం లెంత్ అయిపోవాలి అట్లా, అంటే దానికి ఒక ప్యాషనెట్గా చూస్తారు అనమాట. సో మనం కూడా ఆ సైకిల్లో వెళ్ళిపోతాం, యూనో ఆ లూప్లో వెళ్ళిపోతాం. లైక్ ఓకే ఈ టైం లెంత్లోనే అయిపోవాలి అని చెప్పి, అంటే ఆయన ప్యాషన్కి వి ట్రై టు మీట్, try to make it possible how much ever we can. Okay. So he is extremely passionate. Yeah. Intlo he is always, whenever we discuss eppudu kuda he talks about work. ఏం వర్క్ జరిగింది, వర్క్ జరిగిందా లేదా, ఎందుకు డిలే అవుతుంది, ఇది అయిపోవాలి, ఎందుకంటే ఆ పుష్ అవసరం. ఒకవేళ ఆయన రిలాక్స్ ఉన్నానుకో మనం కూడా రిలాక్స్ అయిపోతుండొచ్చు, ఓకే చెప్పలేము. సో ఆయన పుష్ ఇస్తున్నాం కాబట్టి వీఆర్ ఏబుల్ టు, అంటే ఏదైనా మనకు 1 year పడుతుంది అనుకోండి, అది మేము 8 monthsలోనే ఫినిష్ చేసేస్తున్నాం బికాస్ ఆఫ్ హిమ్. యా, అంటే ఎండ్ ఆఫ్ ద డే డిస్కషన్స్ అన్ని జరుగుతూ ఉంటాయి మ్యామ్ ఆ రోజు యూనివర్సిటీలో? రోజు ప్రతి ఒక్క క్షణం ఆయన ఎప్పుడైనా కాల్ చేస్తాడు, ఎప్పుడైనా అడుగుతాడు. నైట్లో ఏ టైంలో కూడా హీ విల్ కాల్, హీ విల్ ఆస్క్ అబౌట్ వర్క్. ఎందుకంటే ఆయన ఈ రోజు నుంచి కాదండి, నేను ఇప్పుడు దాదాపు 16 years అయింది వెడ్డింగ్ అయ్యి, పెళ్ళి అయ్యి. ఇక్కడ వచ్చినప్పుడు నేను చూస్తున్నాను ఆయన మైండ్లో పని తప్ప వేరే ఏం ఉండదు. ఈజ్ టోటలీ ఎన్గ్రాస్డ్ ఇన్ టు వర్క్. ఓకే, ప్రీతి రెడ్డి గారు కర్ణాటకలో పుట్టి మహారాష్ట్రలో చదువుకొని ఇప్పుడు తెలంగాణలో సెటిల్ అయ్యారు. ఎలా అనిపిస్తుంది మ్యామ్? ఇట్స్ ఐ థింక్ వెరీ ఫార్చునేట్ అండి నాకు. ఎందుకంటే కొంతమంది ఒకటే స్టేట్లో పుడతారు, అక్కడే పెరుగుతారు, అక్కడే ఇది అయిపోతారు. కానీ అట్లా కాదు కదా, దేవుడు నన్ను అవకాశం ఇచ్చిండు. డిఫరెంట్ స్టేట్స్లో నేర్చుకోవడం చాలా ఉంటాయండి. ఇప్పుడు నేను పుట్టింది మహారాష్ట్రలో ఉండొచ్చు, అక్కడ ఉండే వాళ్ళ సాంప్రదాయం, వాళ్ళ భాషే, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్, అక్కడే మహారాష్ట్రలో మంచితనం ఉంది, అది నేర్చుకున్నాను. నేను మా పేరెంట్స్ పుట్టి పెరిగింది కర్ణాటక కాబట్టి కన్నడ, మా ఇంట్లో కన్నడనే కన్నడ మాట్లాడుతున్నప్పుడు నేను అంటే కర్ణాటక క్యూజిన్స్, కర్ణాటక కల్చర్ ఇదంతా నేర్చుకోవాల్సింది జరిగింది. ఇప్పుడు తెలంగాణకు వచ్చా, తెలంగాణ బిడ్డగా ఇక్కడ ఉన్న, తెలంగాణకు బిడ్డే అనుకుంటారా, కోడలు అనుకుంటారా మీ ఇష్టం. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ తెలంగాణలో ఎట్లా మన సాంప్రదాయం అని అవి అంతా మా అత్తమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను. సో మంచిదే కదా, మీరు ప్రతి ఒక్క రాష్ట్రంలో వెళ్ళి వాళ్ళ సాంప్రదాయం నేర్చుకోవడం అంటే అది ఒక సౌభాగ్యం. అవును, అంటే అడాప్టేషన్ ఈజీగా అనిపించింది. ఈజీగా, అది మన మనసులు బట్టి ఉంటుంది కదా. మనం లేదు నేను ఎందుకు అట్లా ఉండాలని అంటే మీరు ఎప్పుడు ఏమీ నేర్చుకోలేరు. మీరు ఎప్పటికీ యూ షుడ్ బి అ స్టూడెంట్. ఎప్పటికీ లైఫ్ లాంగ్ మీరు స్టూడెంట్ మీరు భావించుకోవాలి. ఎప్పుడు కూడా ఏదైనా నేర్చుకోవడానికి మీరు రెడీగా ఉండాలి. మ్యామ్ ఇంకొకటి, యాజ్ ఎ ఉమెన్గా మీరు ఇవన్నీ డైలీ ఈ రోల్స్ చేస్తూ ఉంటారు, మీకు ఫ్రీ టైం దొరికినప్పుడు ఫ్యామిలీ టైం ఎలా ఉంటుంది మీది? యాక్చువల్లీ ఫ్రీ టైం అనేది నేను చాలా, అంటే ఐ రియలీ డోంట్ నో ద మీనింగ్ ఆఫ్ ఫ్రీ టైమ్ అండ్ వర్క్ టైం. ఎందుకంటే ఐ లవ్ టు వర్క్. సో నాకు అదే ఒక హ్యాపీనెస్లో ఉంటాను అనమాట. అంటే వెన్ యూ లైక్ వాట్ యూఆర్ డూయింగ్, అది మీకు ఇబ్బందిగా అనిపించదు. అంటే అబ్బా ఎప్పుడు ఫ్రీ అయిపోతానో, ఎప్పుడు పని అయిపోతుందో అని ఈ ఫీలింగ్లో ఉండను. ఎందుకంటే ఇట్స్ అవర్ ఓన్ వర్క్. మన క్యాంపస్, మన పిల్లలు, మన ఎడ్యుకేషన్ సిస్టము, ఇది ఎప్పటికీ మన మైండ్లో పొద్దున లేవగానే కూడా అదే ఉంటుంది. పొద్దున లేవగానే మనం యోగా చేసుకుంటాం, పిల్లలు స్కూల్కి పోయిరా లేదా చూసుకుంటాం, అండ్ సైమల్టేనియస్లో కాల్ వస్తుంటాయి, మెసేజ్ చేస్తుంటాం, ఈరోజు ఇదంతా లైన్అప్ చేయండి, ఆ పని రెడీ పెట్టండి, ఇది అయిపోవాలి. ఇప్పుడు మల్లారెడ్డి సార్ ఎట్లా మమ్మల్ని ఇది చేస్తారు, మనం కూడా డౌన్ ద లైన్ మన సబార్డినేట్స్కి ఎట్లనే చూసుకుంటాం. సో దిస్ ఈజ్ వర్క్. ఫ్రీ టైంలో అంటే నాకు దొరికేది ఎప్పుడైనా సండేలో పిల్లలతో సరదాగా బయటికి వెళ్ళడము, వాళ్ళతో తినడము, లేకపోతే ఎవరైనా మా రిలేటివ్స్ ఇంటికి వస్తే వాళ్ళతో బయటికి వెళ్ళడము. సో ఐ థింక్ అంతే. ఒకటి లిస్నింగ్ టు మ్యూజిక్, వాచింగ్ మూవీస్. అఫ్ కోర్స్ అంటే దీనికన్నా ముందు అందరికీ తెలియకపోతుండే డాన్స్ వాజ్ మై ప్యాషన్. ఇప్పుడు పీపుల్ నో ఇట్ ఇప్పుడు. బట్ నా నేను ఇంట్లో కూడా అప్పుడు డాన్స్ చేస్తుండే. డాన్స్ ఈజ్ లైక్ ఇట్ ఈస్ అ వే టు ఎక్స్ప్రెస్. ఓకే, అది మీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసే ఒక మాధ్యం. కొంతమంది పాటలు పాడి ఎక్స్ప్రెస్ చేసుకుంటారు, కొంతమంది రాసుకొని ఎక్స్ప్రెస్ చేసుకుంటారు. నాకు డాన్స్లో ఎక్స్ప్రెస్ చేయాలని నాకు ఒక ఫీలింగ్. స్టేజెస్లో కూడా మనం చూస్తూ ఉంటాం ఈ డాన్స్ ప్రోగ్రామ్స్ అవి. అయితే రీసెంట్గా ఒకటి చూసాము, ఫ్లైట్లో ఒక చిన్న ఇన్సిడెంట్, ఒక ప్యాసింజర్కి హెల్త్ ఇష్యూతో ఉంటే మీరు ఎస్ అండి, ఐ థింక్ అట్లా అసలు ఎవరితోనే జరగకూడదు. కానీ కూడా ఆ రోజు ఫ్లైట్లో అనుకోకుండా ఇట్లా జరిగితే
As a doctor, I took an initiative, and as a doctor, it is our responsibility. Yes. మనం అట్లాంటి సమయంలో మనం భయపడితే ఎట్లా? మనం ధైర్యంగా ఉండాలి. ఇట్లాంటి ఎప్పుడు కూడా ఎవరికైనా జరగచ్చు, మన ఫ్యామిలీ మెంబర్స్కి జరగచ్చు, బయట వాళ్ళకి జరగచ్చు. మనం అలర్ట్గా ఉండాలి. ఇట్లాంటి జరిగిననుకో ఇండిగో టీం వాళ్ళు కూడా మంచిగా ఉన్నారు, వాళ్ళు కూడా అంత కిట్ పెట్టుకున్నారు. సో సడన్గా చూస్తే నాకు కొంచెం ఈ వాజ్ లిటిల్ డ్రౌజీగా ఉండే. దెన్ వీ గేవ్ హిమ్ రిసక్సిటేషన్. థమ్స్ ఇచ్చిన తర్వాత దెన్ హీ ఓపెన్ హిజ్ ఐ. అండ్ దాని తర్వాత వాళ్ళ మెడికేషన్స్ ఆయన పాకెట్లో జోబ్లో ఉండేది మెడికేషన్స్ అది ఇచ్చేసినాం. అండ్ తర్వాత ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత హీ వాజ్ టేకన్ టు ద హాస్పిటల్. ఓకే మ్యామ్, ఇప్పుడు మీరు చెప్పారు ఫ్రీ టైం దొరకడం కూడా కష్టం, దొరికితే మూవీస్ చూస్తాను, ఫ్యామిలీ టైం. అయితే ఎవరి మూవీస్ బాగా ఎక్కువ చూస్తారు? అంటే మాకు తెలిసి మీకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే బాగా పిచ్చి. రీసెంట్గా కూడా చూసాం ఆయన మ్యానరిజంతో మీరు చేయడం కూడా, అది బాగా వైరల్ కూడా అయింది ఆ వీడియో. Basically, to be very frank, yes, of course, I'm a fan of all the hard-working people, especially Pawan Kalyan garu. And I am actually a true fan of Chiranjeevi garu. ఓకే, I really like him. And because of his style and ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఇది ఉంటుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ అందరు మూవీస్ చూస్తాను, బాలీవుడ్, తెలుగు మూవీస్, అప్పుడప్పుడు కొన్ని మలయాళీ మూవీస్ కూడా ఇప్పుడు మంచిగా వస్తున్నాయి. సో ఎనీథింగ్ విచ్ హ్యాస్ అ కంటెంట్. ఓకే, అప్పుడప్పుడు లైట్ వెయిట్గా ఏదైనా సమ్టైమ్స్ యూ జస్ట్ సీ కామెడీ మూవీస్ జస్ట్ టు మేక్ యువర్ సెల్ఫ్ లాఫ్. సో యా, every movie you have to feel it, like you have to enjoy the movie. ఓకే. సో యా, అండ్ ఐ థింక్ ఎంత హోమ్ థియేటర్, ఎంత బ్యూటిఫుల్ హోమ్ థియేటర్ ఉన్నా కూడా మూవీ థియేటర్స్లో వెళ్ళి చూడడం అది ఆ మజా వేరు. అంతే, ఆ కిక్కే వేరు. మ్యామ్ ఇంకొకటి, యాజ్ ఎ ఉమెన్గా మీరు ఇవన్నీ రోల్స్ అన్నీ, ఇప్పుడు ఫ్యామిలీ టైం ఉంటుంది, ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్లో మీరు బిజీగా ఉంటారు, ఇవన్నీ చేస్తూనే ఎప్పుడన్నా మీకు ఏదైనా ఒక మూమెంట్, నేను ఒక ఉమెన్ అయి ఉండకపోతే బాగుండు అంటే, ఉమెన్ అనేక ఎన్నో స్టేజెస్ మనం చూస్తూ ఉంటాము, ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూస్తూ ఉంటాము, ఎప్పుడన్నా మీకు ఆ మూమెంట్ అనిపించింది? నాకు ఎప్పుడు అట్లా అనిపించదు కూడా. ఓకే, నాకు ఇంకా నెక్స్ట్ జన్మ కూడా ఉమెన్గానే పుట్టాలని ఉంది నాకు. ఎందుకంటే బేసిక్లీ వీఆర్ మోర్ బ్యాలెన్స్ దెన్ మెన్. నేను ఎందుకు చెప్తున్నంటే, వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉంటాయండి, మా కష్టాలు మాకు ఉంటాయి. ఇద్దరు సమానంగా ఉంటాం, ఇద్దరు కలిసి పని చేయాలి. ఇద్దరు మొత్తం ఈ ప్రపంచంలో ఇద్దరిది కూడా వాళ్ళ రోల్స్ ఉన్నాయి. కానీ ఉమెన్ది ఏంటంటే, యాజ్ అ ఉమెన్ నేను ఎందుకు చెప్తున్నా అంటే, వీ హ్యావ్ టు సీ మల్టిపుల్ థింగ్స్ అట్ ఎ టైమ్. యా, దట్ ఈస్ అ బ్లెస్సింగ్ యాక్చువల్లీ, ఐ వుడ్ సే. అంటే పిల్లలు కూడా చూడగలుగుతున్నాము, ఇంట్లో కూడా ఇంట్లో పని చేయగలుగుతాము, మల్టీ టాస్కింగ్, ప్రొఫెషనల్స్ చేయగలుగుతాం, మళ్ళీ అత్తమామయ్య చూడగలుగుతాం. ద బెస్ట్ పార్ట్ ఆఫ్ అ ఉమెన్ ఇస్, అంటే అట్లీస్ట్ మన ఇండియన్ కల్చర్లో అయితే, వాళ్ళు పుట్టు పెరిగింది ఒక ఇల్లు, వాళ్ళ పెళ్ళి చేసుకుని పోయేది ఇంకో ఇల్లు. అంటే అది ఇంకొక జన్మ అనుకోండి, ఇంకొక లైఫ్. మళ్ళీ పిల్లలు పుట్టియడం అది ఇంకో మరో జన్మ, అది కూడా. ఎస్. సో ఉమెన్ ఉండడం నిజంగా చాలా అదృష్టవంతుడే ఉమెన్ అవుతారు. ఎందుకంటే పిల్లలకి మనం పుట్టియగలుగుతున్నాం, వాళ్ళకి ఒక వీఆర్ గివింగ్ అ లైఫ్, బర్త్ టు అ లైఫ్. ఇట్ సెల్ఫ్ ఇస్, ఐ మీన్, సచ్ అ ప్రౌడ్ మూమెంట్. ప్రౌడ్ మూమెంట్, అ వెరీ వెరీ హార్ట్ ఫెల్ట్ మూమెంట్. సో ఆ మూమెంట్ అబ్బాయిలకి లేరు కదండి, కదా, అది మగవాళ్ళకి లేదు, మనకే ఉంది. ఆ నొప్పి కూడా మనకు తెలుసు, దాని బ్యూటీ కూడా మనకు తెలుసు. సో యా, ప్రౌడ్ టు బి ఎ వుమెన్. డాక్టర్ అంటేనే ఒక సేవ చేసే వృత్తి, అండ్ డాక్టర్ అంటే మరో దేవుడు అని కూడా అంటూ ఉంటారు. అంటే మీరు అడ్మినిస్ట్రేషన్లో బిజీగా ఉండటం, అంటే ఈ డాక్టర్ వృత్తికి అంతే ఆ సేవ చేసే భాగ్యాన్ని కొంత తగ్గుతుంది అని ఎప్పుడన్నా అనిపించింది? నేనేం భావించుకుంటున్నాను అంటే, డాక్టర్ ఉన్నప్పుడు ఐ వుడ్ హ్యావ్ ట్రీటెడ్ పేషెంట్స్. అది నేను ఇప్పుడు కూడా ఎప్పుడైనా సమయం వస్తే చేస్తుంటాను. కానీ ఇప్పుడు అడ్మినిస్ట్రేటర్ రోల్ వచ్చిన తర్వాత నేను దానికన్నా మించి చేస్తున్నాను అని అనిపిస్తుంది నాకు. ఓకే, ఎందుకంటే డాక్టర్స్ అంటే మనం పేషెంట్స్ చూస్తాం, ట్రీట్మెంట్ ఇస్తాం, అని ఇంటికి మనం వెళ్ళిపోతాం. కానీ ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్లో ఎక్కడ మనం మెడికల్ కాలేజ్ నడిపిస్తున్నామో, ఎంతోమంది డాక్టర్స్ మనము అంటే వాళ్ళకి గైడ్ చేయడం జరుగుతుంది, వాళ్ళకి ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో హౌ మెనీ కరెక్ట్ డిసిప్లిన్డ్
మంచి అంటే ఒక పద్ధతిగా డాక్టర్స్కి రెడీ చేయడం, మన భారతదేశంకి మంచి మంచి డాక్టర్స్కి మనం రెడీ చేసి ఇవ్వడం కూడా ఐ థింక్ ఇట్లాంటి మళ్ళీ ఈ డాక్టర్సే పోయి మళ్ళీ ఇంకా పేషెంట్స్ చూస్తారు కదా. సో నేను ఐ ఫీల్ బీయింగ్ ఎ అడ్మినిస్ట్రేటర్ ఇంకొక లెవెల్ ఐ హ్యావ్ గాన్ అబౌవ్ బీయింగ్ అ డాక్టర్. వీఆర్ క్రియేటింగ్ ద బెస్ట్ డాక్టర్స్ అండ్ వీఆర్ సపోర్టింగ్ ద స్టూడెంట్స్ టు బీ దేర్ బెస్ట్ డాక్టర్స్ సో దట్ రేపు వాళ్ళు ఇంకా మంచి పేషెంట్ చూడగలుగుతారు అండ్ సమాజానికి ఇంకా మంచి జరుగుతుంది అని ఆ ఆశతోని ఐ థింక్ బీయింగ్ అన్ అడ్మినిస్ట్రేటర్ ఎస్పెషలీ ఫర్ మెడికల్ కాలేజెస్. ఓకే, మహిళా దినోత్సవం అంటే చాలామంది చెప్తూ ఉంటారు చాలా స్టేజెస్ మీద కూడా మహిళా సాధికారత, ఉమెన్ ఎంపవర్మెంట్ ఇలాంటి మాట్లాడుతూ ఉంటారు. మీ ఉద్దేశంలో పర్ఫెక్ట్ నిర్వచనం అంటే మీరు ఏం చెప్తారు? ఉమెన్ ఈజ్ ఆల్వేస్ ఎంపవర్డ్. ఇప్పుడు మనం ఏదో దానికి ఫోకస్ పెట్టి ఎంపవర్మెంట్ అంటున్నామండి, బట్ ఉమెన్ ఈజ్ ఆల్వేస్ ఎంపవర్డ్. ఇంట్లో కానీ బయట కానీ పర్సనల్ లెవెల్లో కానీ ప్రొఫెషనల్ లెవెల్లో కానీ ఎంపవర్మెంట్ ఎప్పుడు ఉండే. కానీ ఏంటంటే ఇప్పుడు కొంచెం అలా లైక్ ప్రొజెక్షన్ చేంజ్ అయింది. ఇంకా నా ముందు ఎట్లుంటుండే అంటే ఓకే ఇండ్లు చూసుకోవడము, ఒక హౌస్ వైఫ్గా ఉండడము, దట్ యూస్ టు బి ద మేజర్ రోల్. ఇప్పుడు వాళ్ళు కూడా ఈక్వివాలెంట్గా బయటికి వచ్చి పని చేసుకుంటారు. ఇప్పుడు దానికి మీరు ఎంపవర్మెంట్ అంటే ఓకే, దట్ ఈస్ అప్ టు యూ. బట్ హౌస్ వైఫ్స్ ఆర్ ఆల్సో ఈక్వాలెంట్, అంటే ఈక్వలీ ఇంపార్టెంట్ యాజ్ అట్ ఆఫ్ ప్రొఫెషనల్స్. అంటే బయటికి వెళ్ళి పని చేస్తేనే మీరు గొప్పవాళ్ళు అని అట్లా ఏం కాదు. ఓకే, ఇంట్లో పనిచేయడం, ఇంట్లో బాధ్యత కూడా చూసుకోవడం అది ఇంకా కష్టమైన జాబ్. యాక్చువల్లీ బయటికి పోతే ఇంకా ఈజీ. ఇంట్లో ఉండేటోళ్ళ వాళ్ళ కష్టం వేరు, వాళ్ళకి ఇంకా సపోర్ట్ సిస్టమ్ ఉండదు, వాళ్ళే అన్నీ చేసుకోవాలి. సో మోర్ టైర్సమ్ అండ్ 24/7 జాబ్, దానికి హాలిడే ఉండదు. సో దట్ ఈస్ ఆల్సో అన్ ఎంపవర్మెంట్. కానీ ఇప్పుడు బయటికి వచ్చి ప్రతి ఒక్క క్షేత్రంలో ఇప్పుడు పైలట్స్ కాడి నుంచి ఇప్పుడు డాక్టర్స్ అయితే ముందు నుంచి ఉన్నారు. డాక్టర్స్, పోలీస్ మెన్, ఐఏఎస్ ఆఫీసర్స్, pilots, even ISRO, they are getting into, becoming scientists and astronomers, everything. So everywhere woman is there. So కొంచెం మనం దీనికన్నా ముందు ఫిజికల్నెస్ వీస్ టు కంపేర్. అంటే సాఫ్ట్నెస్ అంటే ఉమెన్, కొంచెం టఫ్ అంటే మెన్ అనేటుంటే ఐ థింక్ నౌ మన వాళ్ళు కూడా జిమ్కి వెళ్తున్నారు, అంటే లేడీస్ కూడా జిమ్కి వెళ్తున్నారు. దే ఆర్ ఆల్సో పికింగ్ అప్ 100 kgs. దే ఆర్ ఆల్సో బిల్డింగ్ అప్ ద బాడీస్. సో ఇట్ డజంట్ మ్యాటర్ యు ఆర్ అ ఉమెన్ ఆర్ అ మ్యాన్, ఇట్ ఈస్ ద మైండ్ సెట్ విచ్ హ్యాపెన్స్. And I think women are always empowered. We are born to be empowered. We are giving birth to a life. Yes. So we already have a power. మ్యామ్, అయితే మనం కొన్ని ఇయర్స్ బ్యాక్ వరకు చూసుకుంటే ఒక ఉమెన్ని మీరు ఏం చేస్తారు అని అడిగితే మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ ఏం చెప్పేవాళ్ళంటే హౌస్ మేకింగ్ లేదా హౌస్ వైఫ్ ఇట్లానే ఉండేది. కానీ ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు మీరు మాట్లాడినట్లుగా అన్ని రంగాల్లో ఈక్వల్ టు మెన్ వారు ముందుకు వెళ్తూ ఉన్నారు. జిమ్ కావచ్చు, జాబ్స్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో ఈక్వల్ టు మెన్ సమానంగా ఉన్నారు వాళ్ళు. అంటే ఇలా ఉండే ఉమెన్కి ఇంట్లో ముఖ్యంగా ఫాదర్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు, పార్ట్నర్, పిల్లలు ఎటువంటి సపోర్ట్ ఉండాలి అంటారు? ఉమెన్కి బేసిక్గా ఒక మెంటల్ పీస్ చాలా ఇంపార్టెంట్. ఓకే, వెన్ వీఆర్ డూయింగ్ మల్టిపుల్ థింగ్స్ అట్ ఎ టైమ్, అప్పుడప్పుడు కొంచెం మనకి ఓపికని తగ్గిపోతుంది. సో ఇంట్లో వాళ్ళు ఏమి సపోర్ట్ చేసినా, అంటే హెల్ప్ చేసినా చేయకపోయినా కనీసం వాళ్ళకొక ప్లెజెంట్ అట్మాస్ఫియర్, అంటే వాళ్ళకొక కంఫర్టబుల్ అట్మాస్ఫియర్, అంటే ఆమెకి ఏం కావాలది చేయని, మనము తనకి ఇంకా ఇబ్బంది పెట్టకపోతే చాలు. అంటే మెంటల్గా తనకి ఏమంటారు ఇట్లా టాంట్స్ పెట్టకుండా, నెగిటివ్ కమెంట్స్ చేయకుండా, లేకపోతే తనకు నీ వల్ల ఏం కాదు అని డిస్కరేజ్ చేయకుండా ఉంటే చాలు. ఓకే, మీరు ఇంకా దీనికన్నా మించి ఇంకా సపోర్ట్ లేదు. మీరు తనకి నమ్మి తనకు ఒక ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ వర్క్, అండ్ ఎస్ ఐఎమ్ దేర్ బై యూ, నీకు ఏది నచ్చితే చెయ్యి, ఐ స్టాండ్ బై యూ అనేది చాలు. దట్ ఈస్ ద బెస్ట్ సపోర్ట్ సిస్టమ్. మ్యామ్, ఇప్పుడు మీరు నెగిటివ్ కామెంట్స్ అన్నారు. నిజంగా మనం బయట చూస్తే సోషల్ అబ్యూజింగ్ అనేది ఎక్కువ అయిపోయింది ఉమెన్ మీద.
అంటే మనం దాన్ని ఎలా చూడాలంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అర్థం కావాలి ఒక విషయం ఏంటంటే, మనం ఏ ఏరియాలో వెళ్ళినా కూడా, లేకపోతే ఏదైనా ప్రత్యేకంగా ఒక్క అంటే ప్రతి ఒక్క సిచ్యువేషన్కి ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ ఉంటుంది, ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ ఉంటుంది. సో వెన్ మనం సోషల్ మీడియాలో ఎంట్రీ అవుతున్నప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సి ఏంటంటే, దీంట్లో దెర్ ఆర్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆల్సో. అది సోషల్ మీడియా ఒకటే కాదు, ఏదైనా జాబ్కి వెళ్ళినా డిఫరెంట్ జాబ్కి డిఫరెంట్ ఏదైనా పనికి దాని ఇవి ఉంటాయి. సోషల్ మీడియా కూడా ఏంటంటే, మీకు ఆ కెపాసిటీ తట్టుకునే ఉంటేనే వెళ్ళాలి. అంటే యూ హ్యావ్ టు ప్రమోట్ యువర్ సెల్ఫ్. అఫ్ కోర్స్ తప్పే పక్కన నెగిటివ్ కమెంట్ చేయడము, చీప్గా కమెంట్ చేయడము, దానికి ఒక ఫిల్టర్ అని ఉండాలి. మేబీ వచ్చే టైంలో అది టెక్నాలజీ కూడా డెవలప్ అవుతూ వస్తుందేమో. కానీ ఈరోజు కూడా మనకి బ్లాకింగ్ ఉంది, అవి ఎంత ఉన్నాయి. యూ కెన్ బ్లాక్ ద పర్సన్ హూ ఈస్ కమెంటింగ్ యూ కెన్ రిపోర్ట్, అదంతా ఉంది. కానీ ఎంత చేసినా కూడా ప్రతి ఒక్క కమెంట్ మనకు నచ్చినట్టుగా ఉండదు. అందరికీ అది సిచ్యువేషన్ ఉంది. మీరు మోదీ గారి నుంచి మీరు ఒక మామూలు మనిషిని దగ్గర తీసుకోండి, వాళ్ళకు కూడా పాజిటివ్ కమెంట్స్ వస్తాయి, వాళ్ళకు కూడా నెగిటివ్ కమెంట్స్ కూడా ఉంటాయి. కానీ ఆ నెగిటివ్ కమెంట్స్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ నెగిటివ్ కమెంట్స్ అంటే దీనికి అది నిజం ఉందా లేదా, అంటే కొంతమంది నెగిటివ్ కమెంట్ చేస్తే ఇది నాకు లాగు ఉందా లేదా. ఒకవేళ లేదు దీంట్లో నా ఫాల్ట్ ఉంది అందుకే నెగిటివ్ కమెంట్ అంటే రెక్టిఫై యువర్ సెల్ఫ్. ఒకవేళ లేదు దిస్ పర్సన్ ఇస్ అంటే దానికి అసలు దానికి సంబంధమే లేదంటే నెగ్లెక్ట్ ఇస్ ద బెస్ట్ థింగ్. కానీ వాళ్ళకి మళ్ళీ వాదించి వాళ్ళతో మళ్ళీ కొట్లాడి మళ్ళీ దానికి ఇంకా పెద్ద చేయడంలో ఇట్స్ నాట్ స్మార్ట్నెస్, ఇట్స్ స్టూపిడిటీ. సో మనం వీ నో వాట్ వీఆర్ డూయింగ్, మనం ఏం చేస్తాం, మన కాన్ఫిడెన్స్ ఉండాలి. నిజంగానే ఒకవేళ ఏదైనా తప్పు జరిగిన ఉంటే దానికి మనం తిట్టుకోవాలి. తప్పులు అందరు చేస్తారు కదా, అదే ఇట్స్ నాట్ ఎండ్ ఆఫ్ లైఫ్. ఓకే, యూ చేంజ్ యువర్ సెల్ఫ్, యూ బీ అ బెటర్ పర్సన్. అండ్ ఎట్లయినా కమెంట్ చేసేటోళ్ళు చేస్తారు. మీరు ఎంత మంచి చేసినా కూడా ఇప్పుడు పర్సెప్షన్ అని ఉంటుందండి. అంటే ఇప్పుడు నాకు చూసిన వాళ్ళ మీద ఉంటుంది, మీరు ఎట్లా చూస్తారో వాళ్ళ మీద ఉంటుంది. వాళ్ళ మైండ్ సెట్ నెగిటివ్ ఉంటే అది మీ తప్పు కాదు కదా, వాళ్ళ మైండ్ సెట్ నెగిటివ్ ఉంది. సో మిమ్మల్ని వాళ్ళ తగ్గట్టుగా వాళ్ళు చూస్తారు. సో దాంట్లో ఇట్స్ నాట్ దట్ యువర్ ఫాల్ట్ ఆల్ ది టైమ్. మ్యామ్, ఇప్పుడు జనరేషన్లో మనం చూస్తే ఎంత ఈజీగా రిలేషన్షిప్లోకి వెళ్తున్నారు, అంత ఈజీగా స్టెప్ అవుట్ అవుతున్నారు. అంటే దీనికి రీజన్స్ మనం ఎలా చూడాలంటే, అందరికీ ఇవాళ రేపు క్లారిటీ అనేది కొంచెం అంటే మనకి ఏం కావాలి అనేది క్లారిటీ లేదు. ఏం కావాలని క్లారిటీ ఉండదు, ఎప్పుడు కావాలని క్లారిటీ ఉండదు. యూనో ఇమీడియట్గా డిసిజన్ తీసుకోవడము, జంపింగ్ టు ద సిచ్యువేషన్, లైక్ యూనో టేకింగ్ హ్యాపజార్డ్ డిసిజన్స్, ఇవి అంతా దీనివల్ల ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ ఓపిక, యూనో పేషెన్స్, ఒక అండర్స్టాండింగ్ లెవెల్, అంటే ఒక్కటి ఏమంటారు కమిట్మెంట్, ఇట్లాంటి పీపుల్ డోంట్ వాంట్ టు టేక్ అ స్ట్రెస్ అబౌట్ రిలేషన్షిప్ నా. అంటే అప్పుడు మా కాలంలో అనుకోండి, ఇప్పుడు కూడా లేకపోతే మా మదర్ వాళ్ళ కాలంలో అనుకోండి, దే వర్ వెరీ డెడికేటెడ్. అంటే దే వర్ రెడీ టు చేంజ్ దెమ్సెల్వ్స్ ఫర్ ద పీపుల్ హూమ్ దే లవ్. పేషెన్స్ కూడా ఎక్కువ, పేషెన్స్ ఉంటుండే అండ్ ఆ జీల్ ఉంటుండే. అరే నో, ఐ హ్యావ్ టు మేక్ దిస్ పాసిబుల్. ఇప్పుడు నా పెళ్ళి వాళ్ళు ఎట్లా నో బడీ ఈజ్ పర్ఫెక్ట్, పక్కనోడు ఎట్లయినా ఉండని. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ నో బడీ ఈజ్ పర్ఫెక్ట్. మనం ఏం అంటే జనరల్గా ఈ జనరేషన్ ఏమనుకుంటారంటే, ఓకే ఫైన్, మనము ఈ రిలేషన్షిప్ నుంచి బయటికి వస్తే ఇంకోటి ఎవరో మంచోడు దొరుకుతారని మనం వెతుకుతాం. ఓకే, టుగెదర్నెస్ ఈజ్ లైక్ అ పజిల్. ఇప్పుడు పజిల్స్ మనం ఆడతాం కదా, ఎట్లా ఒక కార్నర్లో మనకు కరెక్ట్ ఫిక్స్ అయితే, వెన్ యూ ఫిక్స్ ఇన్ టు ఈచ్ అదర్స్ దిస్ థింగ్, ఫిక్స్ అంటే ఎట్లా, నీ నెగిటివ్ పాయింట్స్లో నా పాజిటివ్తో కవర్ అప్ చేయాలి, నా పాజిటివ్తో నీ నెగిటివిటీతో కవర్ అప్ చేయాలి. దట్ ఈస్ ద వే వీ హ్యావ్ టు, లైక్ యూనో కంపాటబిలిటీ. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఎవ్వరు కూడా నేను తగ్గను అన్నట్టుగా అయిపోయారు. నేనెందుకు చేంజ్ కావాలి, నేనెందుకు ఇంకోసారి నా స్టైల్ మారవాలి, నేను ఇట్లానే, మీరు సెట్ అవుతాయండి.
ఆ పక్కనోడు కూడా అట్లానే అంటాడు, అయిపోయింది, విడిపోతుంది. ఓకే. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కెపాసిటీ, ఆ క్యాలిబర్ ఉండాలి. చేసుకుంటే పెళ్ళి అన్నీ ఆలోచించుకొని చేసుకోవాలి. ఎట్లా ఉండాలంటే రేపు ఒకవేళ మీకు కొన్ని విషయాలు నచ్చినా నచ్చకపోయినా ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్ దట్ పాయింట్. ఎందుకంటే నాలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ఎదురు పర్సన్ కూడా నన్ను యాక్సెప్ట్ చేస్తున్నాడు. యా. సో నేను కూడా ఆ విషయం యాక్సెప్ట్ చేసుకోవాలని, ఆ దీంతో మీరు రెడీగా ఉంటేనే ఇఫ్ యూఆర్ రెడీ టు చేంజ్ యువర్ సెల్ఫ్ ఫర్ ద అదర్ పర్సన్, యా. దెన్ యూ షుడ్ గెట్ ఇన్ టు రిలేషన్షిప్. ఓకే. లేకపోతే మీరు యూ షుడ్ బి అలోన్ అండ్ ఎంజాయ్ యువర్ లైఫ్. మ్యామ్, ఇప్పుడు అన్ని రంగాల్లో మహిళలు ఇంత ముందుకు వెళ్తున్నా కూడా ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరు వెనక్కి లాగటానికి ట్రై చేస్తూ ఉన్నారు. తనేం చేస్తుందిలే, ఇదంతా మీ వల్ల కాదు. ఈవెన్ ఇంట్లో కూడా కొంతమంది వీళ్ళంటి ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు చెప్తే నేను వినేదేంటి అని ఈగోయిస్టిక్స్. వీళ్ళందరినీ మనం ఎలా డీల్ చేయాలంటారు? అది ఉంటుందండి. ఎందుకంటే జనరల్గా ఈవెన్ ఐ హ్యావ్ సీన్ ద రియాలిటీగా ప్లేసెస్ వేర్ ఉమెన్ ఆర్ వర్కింగ్ అండ్ మెన్ ఆర్ వర్కింగ్, కొంచెం ఉమెన్ ఒక అప్పర్ హ్యాండ్ ఉందనుకోండి, లేకపోతే బెటర్ కెపాసిటీలో ఉన్నారు, బెటర్ పొజిషన్లో ఉన్నారు, వాళ్ళ కింద వాళ్ళు ఇప్పుడు లైక్ ఇప్పుడు మాదైతే సొంత లైక్ ఇట్స్ ఆల్ ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు అస్ కాబట్టి, అండ్ మల్లారెడ్డి సార్ హ్యాస్ ఆల్రెడీ క్రియేటెడ్ దట్ కంఫర్టబుల్ ప్లాట్ఫామ్ కాబట్టి. కానీ బయట అంత ఈజీ కాదు. ప్లేస్లో చాలా ఇబ్బంది. యా, చాలా. సో వెన్ యూఆర్ వర్కింగ్, సో అప్పుడు ఎట్లుంటుంది అంటే మెన్ కనిపిస్తుండేది, వాళ్ళు నేను జూనియర్గా ఉన్నాను, తన సీనియర్గా ఉంటే ఏమైంది, నేను తనకెందుకు వినాలి, ఫైనలీ షీ ఈజ్ జస్ట్ అ ఉమెన్. ఇంక స్లోలీ మైండ్ సెట్ ఉంది, ఒప్పుకుంటాను, బట్ స్లోలీ చేంజ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు యాక్చువల్లీ ఇట్ ఆల్ బిగిన్స్ ఫ్రమ్ చైల్డ్హుడ్ అండి. ఇప్పుడు దీనికన్నా ముందు బాయ్స్ ఒక రకంగా, గర్ల్స్కి ఒక రకంగా చూసేటోళ్ళు చిన్నప్పుడు. ఇప్పుడు ఏంటంటే అది కొంచెం ఐఎమ్ సీయింగ్ ద చేంజ్. ఓకే. బాయ్స్ హ్యావ్ బిన్ అంటే వాళ్ళకు కూడా ఇంటి పని చెప్పడము, గర్ల్స్కి కూడా లేదు నాన్నను నీ ఇష్టం, యూ కెరియర్స్ ఎస్టాబ్లిష్ చేసుకొని చెప్పడము. సో దట్ గ్యాప్ ఈజ్ నౌ స్లోలీ చేంజింగ్. సో ఈ మైండ్ సెట్ చిన్నప్పటి నుంచి ఉంటే పెద్దగా అయిపోయిన తర్వాత ఈ థాట్ ప్రాసెస్ రాదు. అంటే షీఈ్ అ ఉమెన్, నేను ఎందుకు వినాలి అని ఈ థాట్ ప్రాసెస్ రాదు. ఈ అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్ కూడా రాదు. మెల్లమెల్లగా చేంజ్ అవుతుంది. మీరు అప్పటికి ఇప్పటికి పోలిసి కూడా చాలా డిఫరెన్స్ ఉంది. అప్పుడు మనం ఇంటి నుంచే బయటికి పంపించకపోతుండే, పోకపోతుండే కాదు, పంపించకపోతుండే నేను చెప్తున్నాను. ఇప్పుడు కనీసం మనం పోతున్నాము, బట్ వాళ్ళు అది ఇంకా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు కొంతమంది. ఓకే. ఐ హావ్ ఆల్సో సీన్, ఇప్పుడు కాదు, ఐ థింక్ 10 years డౌన్ ద లైన్, పీపుల్ నాకు వచ్చి కలిసి మాట్లాడుతున్నప్పుడు దే యూస్ టు నాట్ లుక్ ఇన్ టు మై ఐస్ అండ్ టాక్. దే హ్యావ్ దిస్ హ్యాబిట్, దే యూస్ టు హ్యావ్ సమ్ ఎస్పెషలీ సీనియర్ పీపుల్. అప్పుడు ఉంటుండే, దే డోంట్ లుక్ ఎట్ ద ఐస్ అండ్ టాక్, అట్లా ఉంటుండే. ఓకే సరే, వాళ్ళ అలవాటు, వాళ్ళు వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్ అని ఉంటుండే. బట్ ఇట్స్ అఫ్ కోర్స్ మేక్స్ అ లాట్ ఆఫ్ అన్కంఫర్టబుల్ థింగ్స్. బేసిక్లీ మనం ఒప్పుకోవాల్సింది ఏంటంటే వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. ఓకే. అండ్ these two genders, men and women, have their own role to play. వాళ్ళకు ఒక రోల్ ఇచ్చారు దేవుడు, మనకు ఒక రోల్ ఇచ్చారు. సో దాట్స్ ద ఓన్లీ డిఫరెన్స్. హ్యూమన్ బీయింగ్ సైన్స్ వైజ్ యాజ్ అ మెడికల్ స్టూడెంట్ ఇట్స్ ద సేమ్. వాళ్ళకు కూడా అదే ఆర్గన్స్ ఉన్నాయి, మాకు కూడా అదే ఆర్గన్స్. వెన్ లిటిల్ బీయింగ్ మేల్ అండ్ ఫీమేల్ ఈస్ డిఫరెంట్, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ వీ ఆల్ ఆర్ ద సేమ్ అండి. ఓకే మ్యామ్, అంటే ఇది పర్సనల్గా మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా ఈ డిస్క్రిమినేషన్ ఫేస్ చేయడం? కానీ మీరు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అవ్వటం, అంటే మీరు స్టూడెంట్గా ఉన్నప్పుడు కావచ్చు, ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కావచ్చు, డాక్టర్గా చేస్తున్నప్పుడు ఎప్పుడైనా డిస్క్రిమినేషన్ అనేది మీరు చూసారా? యా, ఆఫ్ కోర్స్ చూశానండి. చిన్న చిన్న ప్లేసెస్లో చూశాను. కానీ అది ఏంటంటే నాకు దేవుడు చిన్నప్పటి నుంచి కొంచెం రాక్షసి మోడ్లోనే పుట్టించాడు. సో నేను ఎప్పుడు కూడా దానికి ఎప్పుడు ఒక ఇబ్బంది అని అనుకోలే. సరేలే, ఓకేలే, మేబీ హీఈస్ నాట్ కాన్ఫిడెంట్ అని అనుకుంటుండే నేను. పక్కనోడ్ వెన్ హీ గెట్స్ he reacts in your presence or he gets intimidated in my presence, that means I am powerful than him. Yeah. Ante kada. So that's what is bothering him. Okay. So if it is bothering him, then good, I am doing a good job. Ante kada. Ippudu ayana బాధపడితే నేను ఎందుకు బాధపడాలి? ఆయన బాధ ఆయన ఇష్టం, ఆయన ప్రాబ్లమ్స్ ఆయన ఇష్టం. నేనేం ఆయనకు ప్రాబ్లం ఇవ్వలే కదా. ఐఎమ్ డూయింగ్ మై జాబ్, ఐఎమ్ డూయింగ్ మై వర్క్.
ఆయనకు నచ్చకపోతే నేనేం చేయాలి? అది ఆయన ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు. ఓకే. సో దిస్ ఇస్ ద వే ఐ యూస్ టు పక్కన పెడుతుండే నేను. ఐ యూస్ టు వర్క్. హూ కేర్స్? మై పేరెంట్స్ ఆర్ సపోర్టింగ్ మీ. ప్రపంచం నాకు ఎదురు చూస్తుంది. యూనో పీపుల్ లైక్ మై వర్క్, చాలు. యా మ్యామ్, ఇంకొకటి ప్రీతి రెడ్డి గారి ఎనర్జీ సీక్రెట్ అంటే ఏం చెప్తారు? ముఖ్యంగా బ్యూటీ సీక్రెట్ అంటే ఏం చెప్తారు? ఐ థింక్ రెండిటి ఆన్సర్ సేమ్. అవునా? ఇట్ ఈస్ పాజిటివ్ థింకింగ్ ఎస్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్యాషనేట్గా పనిచేయడం. ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ చాలామందికి వాళ్ళ ఇష్టమైన పని చేయడం దొరకకపోవచ్చు, బట్ ఒక యాక్సెప్టెన్స్ ఉండాలి, ఒక అడ్జస్ట్మెంట్ ఉండాలి, అండ్ వీ నీడ్ టు లీడ్ దిస్ లైఫ్ వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్. So it's always better to accept the reality and go ahead. Luckily, I never thought that I'll come to Hyderabad and run a medical college when Yes. I was doing my MD medicine. యా అంటే ఎక్కడ చూసినా కూడా మీరు మీలో ఎనర్జీ కావచ్చు, హ్యాపీనెస్ ఎక్కడ సో తగ్గదు. నాకు ఇక్కడ వచ్చిన తర్వాత ఒక ఆపర్చునిటీ దొరికింది కదా, సో ఐ టేక్ ఇట్ as an opportunity. ఎంతమందికి ఉన్నారు ఇది అంటే హూ హ్యాస్ దిస్ ఆపర్చునిటీ టు రన్ అ మెడికల్ కాలేజ్? So I took it in a very positive way. So what I want to say is, your positivity gives you that energy, Andy. Yes. Your energy is like, yes, I can do anything. Anything, everything at any time. So, and that gives you a lot of energy. అంటే అండ్ ఇంకోటి నాకు ఇప్పుడు రీసెంట్గా ఫస్ట్ డే నుంచి నేను ఇక్కడ పెళ్ళి అయిపోయిన ఈవెన్ పుట్టినప్పటి నుంచి ఐఎమ్ వెరీ ఎనర్జెటిక్. ఐ థింక్ దట్ ఈస్ థ్యాంక్స్ టు జీన్స్ ఆఫ్ మై పేరెంట్స్, ఐ వుడ్ సే. అండ్ ఆ జీన్స్కి తోడుగా కరెక్ట్గా నాకు ఈ ఇంటికి రావడము, మల్లారెడ్డి సార్ లాగా నాకు ఒక బ్లెస్సింగ్ దొరకడం. అండ్ హీ హిమ్సెల్ఫ్ ఈజ్ అ పవర్ హౌస్ ఆఫ్ ఎనర్జీ. సో ఆయన దగ్గర నుంచి నేను ఈజ్ అ సోర్స్ ఆఫ్ మై ఎనర్జీ టు. అండ్ నాకు వచ్చేసరికి ఐ లవ్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఐ లవ్ మీటింగ్ పీపుల్, ఐ లవ్ టాకింగ్ టు దెమ్. అందరితో మాట్లాడడము, వాళ్ళ దగ్గర నుంచి ఏదో నేర్చుకోవడము. అంటే మనం లైఫ్ అంటే ఏంటిది, కొత్త రోజు నేర్చుకోవాలి కదా, లేకపోతే బోరింగ్ ఉంటుంది లైఫ్. సో మీరు డాన్స్ నేర్చుకుంటే పాటలు నేర్చుకోండి. ఇంకొకరితో ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా ఎన్నో విషయాలు మీరు క్వశ్చన్ రూపంలో నన్ను అడుగుతుంటే నేనంతా నేను నేర్చుకుంటున్నాను. సో ఇట్లాంటి ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటూ పోతుంటే పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటే, అండ్ ఇఫ్ యు ఆర్ ప్యాషనేట్ అబౌట్ వాట్ యు ఆర్ డూయింగ్, అది పని అయినా ఉండొచ్చు, మీ పిల్లల్ని చూడడం అయినా ఉండొచ్చు, కుకింగ్ అయినా ఉండొచ్చు, ఎనీథింగ్ ఏది చేసినా కూడా ఈమె పని చేస్తే చాలా పర్ఫెక్ట్గా చేస్తుందని మీరు పేరు తెచ్చుకోగలిగితే నథింగ్ లైక్ ఇట్. ఓకే మ్యామ్, అయితే మనం మాట్లాడుకున్నట్లు ఉమెన్ అంటేనే మల్టీ టాస్కింగ్. ముఖ్యంగా ప్రీతి రెడ్డి గారి విషయానికి వస్తే ఒక అడ్మినిస్ట్రేటర్గా, అంటే ఏదైనా ఈవెంట్స్ జరిగినప్పుడు ఆవిడలో ఉన్న జోష్ అదంతా ఒక టీనేజ్ అంతా బయటకు వస్తూ ఉంటుంది, మేము చూస్తూ ఉంటాం. ఒక మదర్గా, ఒక వైఫ్గా, మల్లారెడ్డి గారి కోడలుగా ఇన్ని రోల్స్ చేస్తూ ఉన్నారు కదా, ఎలా అనిపిస్తుంది ఒక ఎండ్ ఆఫ్ ద డే ఇవన్నీ మీరు బ్యాక్కి వెళ్ళి చూసుకున్నప్పుడు ఎలా అనిపిస్తూ ఉంటుంది మీకు? ఐఎమ్ ఆల్వేస్ ఎక్సైటెడ్. నేను ఎప్పుడు అనుకుంటే రోజు దాల్ కిచడి ఏం తింటామండి. ఇప్పుడు మనం ఒక ప్లేట్ మీద ఉప్పు, కారం, స్వీట్, what you say, sour, everything has to be there, right? You have to enjoy every cuisine, every taste. Life kuda ante. You should enjoy every bit. Whose age is just a number. Yes. Meeru chinnappudu, you had one situation. ఇప్పుడు ఈరోజు ఐ హ్యావ్ అ ఛాన్స్ టు బీ అ చైల్డ్ అగైన్. మా పిల్లలు ఎంబడ నేను పోయినప్పుడు వాళ్ళతో డాన్స్ చేస్తుంటే ఐ ఫీల్ ఐఎమ్ స్టిల్ యంగ్, ఐఎమ్ స్టిల్ లైక్ అ స్టూడెంట్. ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు ఆ ఫీలింగ్ వేరు. అప్పుడు ఐ టెల్ యూ ప్రియాంక, ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ దిస్. ఓకే. పర్సెప్షన్ ఇందాక చెప్పాను కదా, ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ హౌ యూ లుక్ యువర్ సెల్ఫ్ ఇన్ టు ద మిర్రర్. మీరు మిర్రర్లో చూసినప్పుడు అబ్బా ఏజ్ అయిపోయింది నాకెందుకులే అని ఇట్లా అనుకుంటే, మీరు అదే ఫ్లోర్లో మీరు ఏది ఉన్నా సరే మీరు ఓల్డ్ అయిపోయారు అనుకోండి, ఆ రిఫ్లెక్షన్ వచ్చేస్తుంది. అవును, యూ బికమ్ ఓల్డ్. ఎస్. అబ్బా నాకు అవసరమా ఇప్పుడు పిల్లలతోని నేను ఇట్లా సరదాగా ఆడడం, ఆ థాట్ ప్రాసెస్ వస్తేనే యూ బికమ్ ఓల్డ్.
లేదు, ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ విల్ హ్యావ్ ఫన్ లైక్ అ కిడ్. నేను వాళ్ళతో పాటు డాన్స్ చేస్తా. యూ డోంట్ హ్యావ్ టు బి అ ప్రొఫెషనల్. వాళ్ళతో పాటు నేను సరదాగా ముచ్చట పెట్టుకుంటా నా స్టూడెంట్స్తోని, లేకపోతే పిల్లలతోని, ఎవరితోనే. వాళ్ళతో కూడా గేమ్స్ ఆడతా. వాళ్ళు కూడా మీతో అంత ఫ్రీగా మింగిల్ ఫ్రీగా ఉండడం అంటే మీరు ఆ కంఫర్ట్ ప్లేస్ ఇవ్వాలి కదా. మీరు కంఫర్ట్ ప్లేస్ ఇస్తే వాళ్ళు మీతోను కూడా అట్లానే ఉంటారు. మీరు పెద్ద మనిషిగా స్ట్రిక్ట్ ఉండడం, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. కానీ మీరు బోరింగ్ ఉన్నారనుకోండి, దే విల్ నాట్ ప్రిఫర్ యూ. మీరు కూడా వాళ్ళతో ఓకే ఎంజాయ్ చేసుకున్నప్పుడు ఎంజాయ్ చేసుకోవాలి. అక్కడ స్ట్రిక్ట్నెస్ అక్కర్లే, అక్కడ స్ట్రిక్ట్నెస్ అవసరం లేదు. బట్ ఇట్ వెన్ కమ్స్ టు అగైన్ డిసిప్లిన్ is discipline. Discipline is the daily routine. రోజు మనం చేసేది పని. ఎడ్యుకేషన్ హబ్ క్రియేట్ చేయడము, లేకపోతే ఒక సోషల్ సర్వీస్ చేయడము, సో మెనీ థింగ్స్. దట్ ఈస్ యువర్ డే టు డే వర్క్. ఇప్పుడు ఎప్పుడో ఒకసారి మనం డెజర్ట్ తింటాం కదా, ఆ విధంగా మనం ఎప్పుడో ఒక్కసారి పిల్లలతోని సరదాగా ఒక కిడ్గా బిహేవ్ చేసుకోవాలి. ఓకే. సో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ యువర్ లైఫ్ హ్యావ్ టు బి ఎంజాయ్. తింటారా మ్యామ్ డిజర్ట్స్? డైటింగ్ ఇదన్నా మెయింటెనెన్స్? సే ఎనీథింగ్ ఇన్ లిమిట్ ఈస్ గుడ్ అండి. ఓకే, ఓవర్ ద లిమిట్ మీరు ఎంత ఎవరైనా డైట్ చేసినా కూడా క్రేవింగ్స్ అయితే డెఫినెట్గా. సో కంట్రోల్ యువర్ క్రేవింగ్స్. ఎలా ఉంటుందంటే మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు, అంటే మీ క్రేవింగ్ కావచ్చు, లేదంటే మీ కంఫర్ట్ ఫుడ్ కావచ్చు, మీరు ఇష్టంగా చేసుకొని మీ చేతులతో ఇష్టంగా చేసుకొని తినే ఫుడ్ అంటే ఏం చెప్తారు? I'll tell you one thing, as I told you, and you can also understand that I enjoy my life in the sense in whatever I'm doing. ఓకే. ఇప్పుడు చాలా బిజీగా ఉంటాను నేను. అఫ్ కోర్స్ ఐ డోంట్ గెట్ టైమ్ టు కుక్ అండి. ఫార్చునేట్లీ ఐ హ్యావ్ అ వెరీ గుడ్ టీమ్. ఓకే. వాళ్ళకి చెప్పేస్తా, నాకు ఇష్టమైన ఏదో ఉంటే చెప్పేస్తా. అంటే ఆ వర్క్ మోడ్లో హ్యాపీగా మీరు కష్టపడుతున్నప్పుడు దాంతోపాటు మీకు నచ్చిన ఫుడ్ పక్కన ఉంటే దట్స్ అగైన్ ఎన్ ఎంజాయ్మెంట్. అంటే మీకు నచ్చిన ఫుడ్ అంటే ఫస్ట్ మీరు ఏది ప్రిఫర్ చేస్తారు మేము? అట్లా నాట్ పర్టికులర్, ఐ లైక్ ఎవ్రీథింగ్. బీయింగ్ అ సౌత్ ఇండియన్, ఐ లైక్ దోసాస్ as important. I'm a very big fan of benne dosa. Okay. Davangere benne dosa. Benne dosa. And I like bisibele bath, ragi mudda, the traditional cuisines. Okay. And appadana time dorkinappudu, of course, even I am a human being, pillaltoni sardaga bayitiki poyinappudu I'll be having pizzas, but that will be very like, rarely. ఓకే. మేము షాపింగ్ అది వెళ్తూ ఉంటారా? అంత టైం ఉండదు. Yes. ఓకే. ఇష్టమా షాపింగ్ అంటే? Of course, woman కదా, షాపింగ్ ఇస్ of course రైట్. యా. ఓకే మ్యామ్, ప్రీతి రెడ్డి గారికి క్వాలిటీ టైం అంటే మీ ఉద్దేశంలో ఏంటి? క్వాలిటీ టైం అంటే జస్ట్ ఎంజాయ్ బీయింగ్ యువర్ సెల్ఫ్ అండ్ డూ వాట్ యూ లైక్. ఇట్ కెన్ బి ఆల్సో వర్క్, దట్ ఈస్ యువర్ క్వాలిటీ టైం. ఇట్ కెన్ ఆల్సో బి ఎనీ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఆర్ యోగా. Quality time. Spending time with your family members is a quality time. Okay. Watching a movie, playing some sport is a quality time. Every minute of your life should be a quality time. If even you are sleeping, should be a quality time. Yeah. మ్యామ్, అయితే యాజ్ ఎ ఉమెన్గా అంటే మనం ఏ పని చేసినా కూడా ఒక గుర్తింపు, ఒక రికగ్నిషన్ కావాలి, ముఖ్యంగా మన ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి అని ఒక చిన్న అప్రిసియేషన్ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. మీరు ఇప్పుడు ఎలానే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారా ఫ్యామిలీ మెంబర్స్? దట్ ఈస్ మై రిక్వెస్ట్ టు ఆల్ ద ఉమెన్. ఓకే, డోంట్ ఎక్స్పెక్ట్. Don't expect. Okay. That is where you go wrong. I mean, we all go wrong. Disappointment. Because I'll tell you, world is not the way you want. And not everyone recognizes your hard work. Your hard work ఎవరి కోసం చేస్తున్నారా? Are you doing for recognition or for yourself? No. You're doing for yourself. So why do you need an appreciation? You don't need an appreciation. Appreciate yourself. Tap yourself. Tell that, yes, I did a great job today. I did something which I wanted to do since a long time. I did something which was impossible. I proved myself to myself. Okay. See, compare yourself with your older version. మీరు గతంలో ఎట్లుంటే ఇప్పుడు ఎట్లున్నారు. It can be anything. It can be in terms of professional, beauty, personality, thought process, anything. Okay. Mental status. So you should be better in your own eyes day by day. And don't care what the other person, because other person perception can change.
ఈరోజు ఒకటి ఉండొచ్చు, రేపు ఇంకోటి ఉండొచ్చు. ఆయన మూడ్ బట్టి ఉంటుంది. దానికి మనం ఎందుకు సఫర్ కావాలి? సో వీ షుడ్ బీ కాన్ఫిడెంట్ ఇన్ వాట్ వీఆర్ డూయింగ్. డజంట్ మ్యాటర్ అదర్ పర్సన్ అప్రిషియేట్స్ యూ ఆర్ నాట్. ఐ అప్రిషియేట్ మై సెల్ఫ్. ఓకే మ్యామ్, తెలంగాణ ప్రజల నుంచి ఒక క్వశ్చన్ మ్యామ్. ప్రీతిరెడ్డి గారు పాలిటిక్స్లోకి ఎప్పుడు వస్తున్నారు? అండ్ నేను నిజంగా ఐఎమ్ గ్లాడ్ దట్ యూనో జనాలు నా కోసం అంటే ఆ చూపుతో నన్ను చూస్తున్నారు కాబట్టి. కానీ నేను గతంలో కూడా నా మామయ్య కోసం నేను క్యాంపెయినింగ్ చేసినాను, కానీ నేను ఎప్పుడు సెల్ఫ్ ప్రమోషన్ నేను చేసుకోలే. లైక్ ఓకే ఐ వాంట్ టు బీ లైక్ దిస్. కానీ ఐ డోంట్ నో ఆ ఛాన్స్ నాకు ఉందా లేదా, ఎప్పుడు వస్తుందా నాకు మీకైతే ఇంట్రెస్ట్ ఉందా మ్యామ్? అఫ్ కోర్స్ ఎస్, ఇంట్రెస్ట్ ఉంది. యాజ్ ఐ టోల్డ్ యూ, నేను ఎప్పుడు కూడా నాది ఇంకొకటి ఉంది. బికాస్ ఆఫ్ మై ఎనర్జీ ఆర్ బికాస్ ఆఫ్ ద ప్యాషన్ ఐ నెవర్ సే నో. నో చెప్పడం అది నా వల్ల కాదు. అసలు ఓకే ట్రై చేసి చూద్దామనే ఉంటుంది, కానీ నో ఇస్ సంథింగ్ ఇస్ నాట్ మై మీలో ఒక స్పోక్స్ పర్సన్ కూడా కనిపిస్తూ ఉంటారు స్టేజెస్ మీద. స్పోక్స్ పర్సన్ ఇస్ వన్ ఇస్ ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ మై థాట్స్. ఓకే, I know. It doesn't mean that I'm perfect. Okay. I'm very clear about my thoughts. Okay, ఇది చేయగలుగుతాను, ఇది నేను చేయలేను. So, and this is what is reality going outside, and this is what has to be changed. ఓకే. See, I think that quality every administrative should have: clarity of mind యా. and thoughts and decision making capacity. I hardly remember in my campus ఎప్పుడైనా నేను చూద్దాంలే ఇది తర్వాత అని అన్నాను. అంటే ఒక గంట తర్వాత అంటే అది వేరు విషయం. ఓకే. కానీ ఏదైనా నా దగ్గరకు ఒకవేళ ఒక ఫైల్ వస్తే ఎస్ ఆర్ నో, ఓకే. ఇది ఎస్ అంటే ఐ విల్ డూ ఇట్. ఓకే. ఇఫ్ ఇట్ ఈస్ నో ఐ విల్ నెవర్ డూ ఇట్. ఓకే, సో ఫర్ మీ దట్ క్లియరిటీ ఆఫ్ మైండ్ ఈజ్ ఇంపార్టెంట్. కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్ అయితే ఉండదు. యా, Okay. చాలా రేర్గా ఉంటుంది. బట్ ఓన్లీ వెన్ ఐ డోంట్ నో ద సొల్యూషన్ ఆర్ ఐఎమ్ సర్చింగ్ ఫర్ అ సొల్యూషన్. ఇఫ్ ఐ నో ద సొల్యూషన్ దెన్ ఐ విల్ బి లైక్ ఇది సాధ్యం ఉంది, సాధ్యం లేదు. ఓకే. మీరు అంటే ఐ హ్యావ్ దట్ వెరీ స్ట్రాంగ్ మైండ్ సెట్. ఓకే. యా, సో yeah, this is about politics. Still not. సో మేమైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. I'm I leave it to God and I leave it to destiny. ఓకే. Some. ఓకే మ్యామ్, యూనివర్సిటీలో ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ చిన్న చిన్న ఇష్యూస్ అంటే మీ పరిధిలో సార్ట్ అవుట్ కానివి మీకు ఏదైనా ఇప్పుడు మీరు అన్నట్లు ఎప్పుడన్నా ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నప్పుడు ఏంటి దాన్ని ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి అని అనిపించినప్పుడు మొట్టమొదటిగా మీరు ఎవరితో డిస్కస్ చేస్తారు? Of course, my father-in-law, మల్లారెడ్డి గారితో డిస్కస్ Dr. Badra Reddy garu, my husband. We all discuss. మా సీనియర్స్ మా క్యాంపస్లో ఉండే పెద్దలు ఉన్నారు, అందరు చాలా అసలు వీ హ్యావ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ సీనియర్ స్టాఫ్ అండ్ వీఆర్ స్టిల్ లెర్నింగ్ డే బై డే. కాబట్టి ఐ ఆస్క్ దెమ్, మ్యామ్ వాట్స్ యువర్ ఒపీనియన్, ఎందుకంటే దే కమ్ విత్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, రైట్? సో వాళ్ళకి అడుగుతాను, దే గివ్ మీ అ గుడ్ గైడెన్స్ అండ్ దెన్ వీ ఆల్ పుట్ టుగెదర్ వీ టేక్ అ డెసిషన్. ఓకే. And time will itself give us a decision sometimes. Like, okay, whenever things are clear in my mind, I take a decision, yes or no. Once I decide, it's decided. Okay. Kani, whenever there is, like, you know, sometimes times also gives you the answer. Some things, very few, we should leave it to time. ఓకే. మేమైతే మీరు చెప్పారు ఏమో గాడ్కే వదిలేశారు పాలిటిక్స్లోకి వస్తారా అంటే ఈ ఇంట్రెస్ట్ అనేది మీరు హైదరాబాద్ వచ్చిన తర్వాత మల్లారెడ్డి గారు పార్టీలో ఉన్నారు కాబట్టి ఆ ఇంట్రెస్ట్ ఉందా? అంతకుముందే మీకు పాలిటిక్స్ మీద ఏదైనా ఒపీనియన్ ఉందా? నీకు ప్రీవియస్ క్వశ్చన్స్లోనే చెప్పాను, నేను పుట్టినప్పటి నుంచి రాక్షసేని. సో ద రీజన్ ఐఎమ్ టెల్లింగ్ యూ ఇస్, అంటే వై ఐఎమ్ సేయింగ్ ఏ రాక్షస్ అంటే ఏదో ముందు నుంచి ఆ ప్యాషనేట్గా ఉండడం, దానికి పీపుల్ మైట్ టేక్ ఇట్ అనదర్ వే, బట్ అది ఒక జిజ్జు, ఒక ప్యాషన్ అనుకోండి, లేకపోతే ఒక స్ట్రెంగ్త్ అనుకోండి, హ్యాస్ బీన్ జెనెటిక్లీ యునో ఇంటిగ్రేటెడ్ ఇన్ టు మీ. అండ్ దానికోసమే ఐ థింక్ దేవుడు కూడా ప్లాన్ చేసి నాకు ఈ ఇంట్లో పెళ్ళి అవడం జరిగినట్టుంది. ఇక్కడ వచ్చిన తర్వాత
మళ్ళా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు మల్లారెడ్డి గారు హీ హిమ్సెల్ఫ్ ఇస్ అ డైనమిక్ పర్సన్. ఓకే. సో దిస్ ఆల్ పుట్ టుగెదర్ I feel I have become a complete woman, and it's still a lot of things to do. ఓకే. I have to do a lot of things, and yeah, so let's see. యా మ్యామ్, అయితే ఈ జనరేషన్ కిడ్స్కి, ముఖ్యంగా జెన్సీ కిడ్స్కి ఎడ్యుకేషన్లో అవ్వచ్చు, రిలేషన్లో కావచ్చు, ఏదైనా ఒక డెసిషన్ మేకింగ్లో వాళ్ళు ఏ విధంగా ఉండాలి? ముఖ్యంగా ఫస్ట్ స్టెప్ ఎడ్యుకేషన్. యా, ఎలాంటి డెసిషన్ సో తీసుకోవాలి? బేసిక్లీ ప్రతి ఒక్కరికి ఒక ఇంట్రెస్ట్ ఫ్యాక్టర్ అని ఉండదండి. సో ఆ ఇంట్రెస్ట్కి ఫస్ట్ మీరు తెలుసుకోండి, వాట్ ఆర్ యూ గుడ్ అట్. మనకి చైల్డ్హుడ్లోనే మన సబ్జెక్ట్స్ దీన్ని బట్టి, మార్క్స్ బట్టి, లేకపోతే ఇంట్రెస్ట్, అంటే ఏదో ఇప్పుడు సైన్స్ చదువుకుంటే హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను చిన్నప్పుడు అట్లా ఉంటుండే నా సిచ్యువేషన్. దట్స్ ద రీజన్ ఐ బికమ్ ఎ డాక్టర్. సైన్స్ బుక్ అంటే నాకు ఇష్టం, రివిజన్ అదే చదువుతుండే. మ్యాథ్స్ అంటే నాకు ఐషుబేక్, అబ్బా ఓకే ఫైన్ తర్వాత చూద్దాం అని అనుకుంటుండే. సో వెన్ యూ నో వాట్ యూ లైక్ అండ్ మీరు అదే స్ట్రీమ్ వెళ్ళడం బెటర్. అండ్ ఐ రిక్వెస్ట్ టు ద పేరెంట్స్ దట్ డోంట్ ఫోర్స్ యువర్ కిడ్స్. ఇప్పుడు మీరు డాక్టర్ ఉన్నారు, బట్ యువర్ కిడ్స్ వాంట్ టు గెట్ ఇన్ టు ఫైనాన్స్ ఆర్ ఎనీథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు లా ఆర్ ఎనీథింగ్ విచ్ ఇస్ నాట్ బీయింగ్ అ డాక్టర్. సపోర్ట్ దెమ్, ఓకే, డోంట్ డిస్కరేజ్ దెమ్. నేను డాక్టర్ ఉన్నాను కాబట్టి నువ్వు డాక్టర్ అవ్వాల్సిందేనే, నా క్లినిక్ నువ్వే నడిపించాలి, నా హాస్పిటల్ ఇంకా ఎవరు నడిపిస్తారు, అట్లా ఏం లేదు. వీ హ్యావ్ సీన్ ఎగ్జాంపుల్స్ వేర్ ద ఫాదర్ ఈజ్ అ డాక్టర్, హీ హెస్ ఓపెన్డ్ అ హాస్పిటల్, ద చైల్డ్ డజంట్ వాంట్ టు బీ అ డాక్టర్. వాళ్ళు ఏదో ఫైనాన్సో లేకపోతే ఏదో ఎంబీఏనో లేకపోతే బీటెక్లో చేద్దాం అనుకుంటారు. సో మై ఎగ్జాంపుల్లో దే వాంట్, వాళ్ళు ఎంబీఏ చదువుకొని దే బికేమ్ బెటర్ అడ్మినిస్ట్రేటర్స్. సో ఈరోజు వాళ్ళ దే హ్యావ్ మోర్ దెన్ 4 to 5 హాస్పిటల్స్. ఒకవేళ డాక్టర్ అయితే ఆయన కూడా పేషెంట్ చూసేటోడేమో, కానీ 4 to 5 హాస్పిటల్స్ ఓపెన్ చేసి ఈజ్ రిక్రూటెడ్ డాక్టర్స్, హీఈస్ హైయర్డ్, ఈజ్ బికమ్ CEO. సో లెట్ దెమ్ డూ వాట్ దే వాంట్. తప్పు దారిలో పోతున్నప్పుడు ఖచ్చితంగా చెప్పండి. లైక్ సమ్టైమ్స్ ఇప్పుడు మనం ఫ్రెండ్స్ గ్రూప్లో వెళ్ళి మనము అది నా ఫ్రెండ్ ఇది చేస్తున్నాడు నేను కూడా అది చేయాలి అట్లా కూడా ఉండొద్దు. రేపు నీ ఫ్రెండ్ ఆ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చేస్తున్నాడు, నీకు ఆ ఇంట్రెస్ట్ ఉందా లేదా ఫస్ట్ చూసుకో. ఆ ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళు, ఓకే, ఫ్రెండ్ చేస్తున్నా చేయకు. ఆ ఫ్రెండ్ ఎన్ని రోజులు ఉంటాడు, డిగ్రీ అయ్యేదాకా ఉంటాడు, దాని తర్వాత ఆయన పెళ్లి చేసుకుంటాడు, ఆయన వేరే దగ్గర వెళ్ళిపోతాడు, నీ భవిష్యత్తం ఏంటి? సో ఫస్ట్ అండర్స్టాండ్ వాట్ యూ వాంట్, డిస్కస్ విత్ పేరెంట్స్. దెర్ ఆర్ సో మెనీ ఎడ్యుకేషన్లో గైడ్ చేసేటోళ్ళు చాలామంది ఉన్నారు, ఎడ్యుకేటర్స్, మోటివేటర్స్, ఓకే, సపోర్టర్స్ ఉంటారు, వాళ్ళతో మాట్లాడండి, ఇంక్రీజ్ యువర్ నాలెడ్జ్ అండ్ దెన్ టేక్ అ డిసిషన్. ఓకే మ్యామ్, ఇప్పుడు ఈ జెన్సీ కిడ్స్ మీద ఈ సోషల్ మీడియా అనేది ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉందంటారు? ఐ థింక్ సోషల్ మీడియా, ఇప్పుడు ఇందాక చెప్పిన ఎనీథింగ్ ఇన్ లిమిట్ ఇస్ గుడ్. ఓకే, సోషల్ మీడియా gives you an insight of what is going on throughout the world. But there are a lot of, I don't know, I think కొన్ని ఫిల్టర్స్ ఉండాలి ఇన్స్టాగ్రామ్లో, లేకపోతే షూర్లీ విల్ బి స్పాయిలింగ్ అవర్ కిడ్స్. కానీ ప్రతిదానికి ఒక టైం ఉండాలి. మీరు రోజు మొబైల్ చేతిలో ఉంది కాబట్టి మీరు ఇన్స్టాగ్రామే చూసుకుంటూ కూర్చోండి, అండ్ ఇట్స్ లైక్ ఎడిక్షన్ అండి. ఒక్కసారి మనం అనుకుంటాం 15 నిమిషాలు ఇన్స్టాగ్రామ్ చూసేసి మళ్ళీ విల్ గెట్ బ్యాక్ టు వర్క్, కానీ ఆ 15 నిమిషాలు కాదు, మినిమమ్ ఇట్ గోస్ టు 1 hour. అది మనం అనుకొని చేయము, కానీ ఇట్స్ అన్ ఎడిక్షన్. సో అది కొంచెం కంట్రోల్ చేయడం ఇంపార్టెంట్ ఉంది. అండ్ చాలామందికి ఒక కాంపిటీషన్ చేసుకుంటారు, నాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, నీకెంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, నాకు ఇంతమంది లైక్ కొట్టిరు, నీకెంతమంది లైక్ కొట్టిరు. సో ఇది అంతా ఈజ్ వెరీ సూపర్ఫిషియల్. దిస్ ఈజ్ నాట్ ట్రూ లైఫ్. ట్రూ లైఫ్ ఈజ్ వన్ వెన్ పీపుల్ రియలీ లైక్ యూ ఫర్ వాట్ యు ఆర్. అంటే 1-to-1. ఓకే, నీ ఫ్యామిలీ మెంబర్స్ నేను దే ఆర్ ఫాండ్ ఆఫ్ యూ, నిన్ను చాలా ప్రేమిస్తారు, నువ్వంటే చాలా ఇష్టం. బయట సొసైటీలో అరే వీడు ఎంత మంచిగా మాట్లాడతాడు, ఎంత మంచి పలకరిస్తాడు, ఎంత ముద్దుగా అంటే సపోర్ట్ చేస్తాడు, హెల్ప్ చేస్తాడు, మంచి
మంచి మనిషి, ఈ పేరు రావడం స్కూల్లో కానీ, మీ క్యాంపస్లో కానీ, మీ కాలేజ్లో కానీ, అరే ఫ్రెండ్ హోతో ఐసా, ఎప్పుడు కాల్ చేసినా ఉంటాడు, ఎప్పుడు రమ్మని వస్తాడు, బర్త్డేకి సరదాగా నాతో టైం స్పెండ్ చేస్తాడు, కరెక్ట్ గైడెన్స్ ఇస్తాడు, కరెక్ట్ సపోర్ట్ ఇస్తాడు. ఈ పేరు తెచ్చుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఆల్ దాట్ షుడ్ బి జస్ట్ అ small part of your, very small part of your life. Yes. So don't concentrate on it so much. Yeah. మేమైతే ఈ ఉమెన్స్ డే అంటే ఇయర్లీ 1 డే ఒక ఉమెన్స్ డే అని పెట్టుకొని ఉమెన్కి మనం ఏదో రెస్పెక్ట్ చేస్తున్నాము, లేదంటే ఉమెన్కి ఏదో గిఫ్ట్స్ ఇస్తున్నాం, ఇలా కాకుండా అసలు ఒక ఎవ్రీ డే ఒక సొసైటీ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, ఉమెన్కి ఎటువంటి గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉందంటారు? My answer would be the same అండి. ఎందుకంటే it would be, give any woman in your life lots and lots of love and respect. చాలు. ఇంకా మీరు ఏదో అది ఉంటుంది కదా, నేను చాంద్ సితారే తోడాంగా, అవి ఎంత అవసరం లేదు. నేను అది కొనిపిస్తా, ఇది కొనిపిస్తా, అది ఆల్ మటీరియలిస్టిక్ థింగ్. ఎంత ఉన్నా తక్కువనే, మీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నా కూడా తక్కువనే. వీ ఉమెన్ ఆర్ వెరీ ఇమోషనల్, ఓకే, వీఆర్ నాట్ ప్రాక్టికల్. సో దట్ ఈస్ అవర్ వీక్ పాయింట్. అది దట్ ఈస్ బికాస్ ఆఫ్ అవర్ హార్మోన్స్. దేవుడు మమ్మల్ని అట్లా సృష్టించారు. అందుకే కదా తల్లి ప్రేమ అంటే కరుణామయి అంటారు చూడండి. సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ వీఆర్ ఫుల్ ఆఫ్ ఇమోషన్స్. ఓకే, సో the only best gift any person or any woman also can give to each other, not only just men, is love and respect. Yes. మ్యామ్, ఉమెన్ అంటేనే భూదేవితో పోలిస్తారు. భూదేవికి ఉన్న ఓర్పు మహిళలకు ఉంది అంటారు. కానీ ఇప్పుడు మనం డే బై డే చూస్తూ ఉంటే ఆ పేషెన్స్ తగ్గిపోతుంది, ఆ ఓర్పు తగ్గిపోతుంది మహిళల్లో. మనం చూస్తున్నాము యారగెన్సీ, యాటిట్యూడ్స్, కన్నింగ్నెస్. మన కొన్ని సిచ్యువేషన్స్ చూస్తుంటే ఎందుకు ఇలా అవుతుంది అని క్వశ్చన్ చేసుకుంటే దాని వెనుక రీజన్స్ని మనం ఎలా చూడాలంటారు? The difference is feminism. ఓకే, గతంలో కూడా ఈ క్యారెక్టర్స్ ఉండే, కన్నింగ్నెస్ ఇట్స్ దేర్. ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా ఉంది కాబట్టి ఇట్స్ వెరీ ఓపెన్ టు ఆల్. గతంలో కూడా ఉంటుండే, కానీ ఏంటంటే ఒక ఫెమినిజం యూస్ టు ఓవర్ షాడో ఆల్ థింగ్. ఫెమినిజం అంటే ఇంట్లో పని చేస్తున్నప్పుడు నేను ఒక ఆడదాన్ని, ఇంట్లో పనిచేసి నా భర్త కోసం వెయిట్ చేయాలి, మా అత్త మామ కోసం నేను వండి పెట్టాలి, నా పిల్లల్ని నేను మంచిగా చూడాలి అని ఒక ఫెమినిజం ఉంటుండే. ఇప్పుడు కూడా ఉంది, కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే బికాస్ ఆఫ్ ద ప్రొఫెషనల్ కాంపిటెన్సీ అండ్ కాంపిటీషన్, ఐ వుడ్ సే నాట్ కాంపిటెన్సీ, కాంపిటీషన్, బికాస్ ఆఫ్ ద ప్రొఫెషనల్ కాంపిటీషన్, women are becoming more like men. We are, today we are going out, we are working, మంచి సంపాదించుకుంటున్నాము, మన కాళ్ళ మీద మనం నిలబడుతున్నాము, మనం ఎవరి మీద డిపెండెంట్ లేము, మన పని మనం చేయగలుగుతున్నాము, ఇంట్లో పని చేసుకుంటాం, అన్నీ చేసుకొని బయటికి పోతాం, బయటికి పోయిన తర్వాత పని చేసుకుంటాం, మంచి శాలరీ వస్తుంది, మళ్ళీ ఇంటికి వస్తాం, రిలాక్స్ అవుతాం, మళ్ళీ మనకి ఏదైనా తినాలనిపిస్తే బయటికి పోయి తింటాం, లేకపోతే ఇంట్లో అయినా వండుకొని తింటాం. ఇదంతా చేసుకొని మన లైఫ్లో మనం మంచిగా హ్యాపీగా ఉన్నాం. దీంట్లో ఎక్కడ కూడా మనకి మెన్ కావాలని మనకు అనిపించదు. ఇవాళ రేపు దట్ నెసెసిటీ ఆఫ్ హ్యావింగ్ అ మ్యాన్ ఇన్ యువర్ లైఫ్ ఇస్ డిక్రీస్డ్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు స్టిల్ హోల్డ్ బ్యాక్ అవర్ ఫెమినిజం. అంటే మనం ఎంత పని చేసినా కూడా ఫైనలీ మనం అమ్మాయిలే కదా, మనం ఆ సాఫ్ట్నెస్ మనతో ఉంటేనే కదా, అంటే అదే బ్యూటీ కదా. ఆర్ సాఫ్ట్నెస్ ఈజ్ ఆర్ బ్యూటీ. లేకపోతే మనకి అబ్బాయికి ఏం తేడా కదా. సో అది మనం తెచ్చుకోగలిగితే ఆ పేషెన్స్, అంటే ఇప్పుడు తెలుగులో అంటారు అందం, అందం అంటే బయట కనిపించే రూపం కాదు, మీ యాక్చువల్లీ మీ గుణం ఏముందో దాట్ ఈజ్ ద రియల్ బ్యూటీ. అది నిజమైన ఏమంటారు అందం. మీ గుణమే మీ అందం. ఓకే, సో మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు ఒక ఎంత మంచి మనిషి ఉన్నారు,
దాంతో మీ బ్యూటీ, మీ అందంని డిసైడ్ చేస్తుంది అనమాట. సో ఇదంతా అర్థం చేసుకొని సింప్లిసిటీకి ఎక్కువ మనము వాల్యూ ఇస్తూ, ఎడ్యుకేషన్ ఈజ్ ద పవర్, నాలెడ్జ్ ఈజ్ ద పవర్. చాలా ఉమెన్కి ఇవాళ రేపు మనం చూస్తాము అంటే ఒక చూపించుకోవడం అంటే షో ఆఫ్ ఆ ఏరియాకి వెళ్తారు. కానీ దానికన్నా ముందు షో ఆఫ్ చేయడం తప్పేం లేదు, బట్ మీలో కంటెంట్ ఉండాలి, మీలో ఆ నాలెడ్జ్ ఉండాలి. ఫస్ట్ మీ నాలెడ్జ్ పెంచుకోండి. మీ నాలెడ్జ్ పెంచుకుంటే మీలో కాన్ఫిడెన్స్ వస్తుంది. కాన్ఫిడెన్స్ వస్తే మీ పర్సనాలిటీ వేరే ఉంటుంది. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్, ఐ మీన్ టు హ్యావ్ నాలెడ్జ్. ఓకే మ్యామ్, చాలామంది చెప్తూ ఉంటాము నేను జీవితంలో అది సాధించాను, ఇది సాధించాను అని చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఒక ఉమెన్ విషయంలోకి వస్తే ఫుల్ఫిల్మెంట్ ఎప్పుడు వస్తుంది అంటే డబ్బు సంపాదించినప్పుడు, ఒక జాబ్ కొట్టినప్పుడు ఆ ఫుల్ఫిల్మెంట్ కంప్లీట్ 100% షీఈ్ అ ఉమెన్, షీఈ్ హ్యాపీయెస్ట్ ఉమెన్ అని ఎప్పుడు చెప్పుకోవాలి మ్యామ్? నోబడీ ఈజ్ లైక్ ఓ అయిపోయింది, ఐఎమ్ ఇస్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ అయిపోయింది అన్నట్టుగా ఎవరికి అట్లా ఉండదండి. సిచ్యువేషన్ చేంజెస్. అండ్ ఇంకోటి, నేను ఇది సాధించుకున్నానంటే, సాధించడం అంటే ఏంటి? ప్రొఫెషనల్ జాబ్లోనే మీకు పొజిషన్స్ పెద్దగా వస్తే, పెద్ద శాలరీ వస్తేనే సాధించుకున్నట్టుగానా? కాదు. ఎవ్రీ డే మీరు ఏదో ఒకటి సాధించుకుంటారు. అంటే ఇప్పుడు ఉమెన్స్ లైఫ్ అనుకోండి, మనం పుట్టిన తర్వాత, మనం స్కూల్స్కి వెళ్ళిన తర్వాత, మనం ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వడం ఒక సాధించుకోవడం అన్నమాట. దట్ ఈస్ సేమ్ ఫర్ మేల్ అండ్ ఫీమేల్, ఇట్స్ సేమ్. తర్వాత మనం పెళ్ళి చేసుకుంటాం, మంచి భర్త ఒకవేళ వస్తే అది కూడా సాధించుకోవడమే కదా. ఒక మంచి మొగాడికి ఒక మంచి పెళ్ళాం వస్తే కూడా అది కూడా ఒక సాధించుకోవడమే కదా. సో అది ఒక కైండ్ ఆఫ్ అచీవ్మెంట్. దాని తర్వాత మీరు పిల్లలు కంటారు, అది కూడా సాధించుకోవడమే కదా. మీరు ఇంట్లో అన్నీ పని చేయగలుగుతున్నారు, మీ అత్తమామ ముందు మంచి కోడలని పేరు తెచ్చుకున్నారు, అది కూడా సాధించుకోవడమే కదా. సో సాధించడం అంటే ఇట్స్ నాట్ జస్ట్ ప్రొఫెషనల్, ఇట్ ఈస్ ఒక మంచి తల్లి అని అనిపించుకోవడం కూడా ఒక అంటే అచీవ్మెంటే. ఎస్. సో పిల్లలు కూడా మంచి సక్సెస్ఫుల్ అయితే కూడా అది ఒక అచీవ్మెంటే. సో ఇట్లాంటి వీ నీడ్ టు బీ హ్యాపీ ఇన్ వాట్ వీ హ్యావ్. ఎవరి లైఫ్ పర్ఫెక్ట్ లేదు, కంపారిజన్ ఆపుకోవాలి. పక్కనోడు ఇట్లున్నాడు, నేను ఇట్లా ఉన్నాను, వాళ్ళకి ఇంత దేవుడు ఇట్లా ఇచ్చాడు, నాకేం ఇవ్వలేదు అని ఇట్లాంటి అంత బయట నుంచి కనిపించడానికి అంత మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరు కూడా వాళ్ళ వీక్నెస్ని బయట పెట్టరు, అందరూ దాచుకొనే పెట్టారు, బయట స్మైల్ హ్యాపీగా ఉంటారు. మనమేమనుకుంటాం, రే వాళ్ళ లైఫ్ ఎంత పర్ఫెక్ట్ ఉంది, నా లైఫ్ ఎందుకు ఇట్లుంది అని అనుకుంటాం. ఫస్ట్ ఆ మైండ్ సెట్ మనం తీయాలి. వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి, నీకు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ వాళ్ళు దాచుకొని దానికి పక్కన పెట్టి నవ్వుకుంటా వాళ్ళ లైఫ్కి గడుపుతున్నారు. ఓకే, మీరు కూడా అదే పని చేయాలి, మనం అందరం కూడా అదే పని చేయాలి. అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బట్ లైఫ్ ఇస్ షార్ట్. మనం ప్రాబ్లమ్స్ మీద కాదు కాన్సన్ట్రేట్ చేసేది, సొల్యూషన్స్ మీద చేయాలి. ఒకవేళ మీకు సొల్యూషన్ రాకపోతే దాన్ని కొద్దిసేపు పక్కన పెట్టే, టైం విల్ ఇట్ సెల్ఫ్ హీల్. మీరు మాత్రం మీ మెంటల్ బ్యాలెన్స్కి అంటే మంచిగా కంట్రోల్లో పెట్టుకుంటూ, మీ ఫిజికల్ ఇది కూడా మంచి ఎక్సర్సైజ్ చేసి మీ ఫిజికల్ ఫిట్నెస్ కూడా పెంచుకుంటే మీ మైండ్ కూడా మంచి బ్యాలెన్స్లో ఉంటుంది. దెర్ ఈజ్ అ కనెక్షన్. మీరు ఫిజికల్లీ వీక్ ఉన్నారనుకోండి, మైండ్ పనిచేయదు. మీరు మంచి గట్టిగా అయ్యారనుకోండి, మైండ్ ఆటోమేటిక్ బికమ్స్ అలర్ట్. సో ఇదంతా నేర్చుకొని మీ లైఫ్గా మీరే హ్యాపీ చేసుకోవాలి, ఇంకొకరి మీద డిపెండెంట్ ఉండకూడదు. సో మన లైఫ్ మన చేతిలోనే ఉంటుంది. ఓకే మ్యామ్, ఫైనల్గా ఒక డాక్టర్గా, ఒక ఇన్స్పిరేషనల్ ఐకాన్గా, సక్సెస్ఫుల్ ఉమెన్గా ఈరోజు ముఖ్యంగా మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మహిళలకి నేను చెప్పాల్సింది ఏంటంటే, వీఆర్ ది బెస్ట్ అండి. మనం ఎక్కడికి వెళ్ళినా మనలో ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆ కాన్ఫిడెన్స్ తెచ్చుకోండి. కాన్ఫిడెన్స్ డజంట్ కమ్ బై బ్యూటీ, ఇట్ కమ్స్ బై ఇన్నర్ థింగ్. అంటే అందం ఉంటేనే కాన్ఫిడెన్సు, లేకపోతే లేదు
అని ఇట్లాంటి చాలామంది అనుకుంటారు. కొంతమంది కలర్ కోసమో ఆ, అంటే లావుగున్నాను అనుకోవడం, ఒక ఫ్యాట్ అట్లా అనుకోవడము, పొట్టిగున్నాను పొడుగున్నాను, ఎడ్యుకేటెడ్ ఉన్నాను అన్ఎడ్యుకేటెడ్ ఉన్నాను, డబ్బులు ఉన్నాయి లేదు, ఇవన్నీ అనుకొని రకరకాల కంపారిజన్ తెచ్చుకొని కాన్ఫిడెన్స్ పొగగొట్టుకుంటున్నారు. జస్ట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, హూ ఎవర్ యు ఆర్, వెరెవర్ యు ఆర్, వాట్ ఎవర్ యు ఆర్ ది బెస్ట్. సో ఆ కాన్ఫిడెన్స్ మీలో ఉంటే అండ్ విత్ దాట్ మీకు కావాల్సిన నాలెడ్జ్ మీకుంటే ఏదైనా మీరు సాధించగలుగుతారు. సో బీ కైండ్, బీ కరేజియస్ అండ్ లివ్ యువర్ లైఫ్ ఈజ్ మై ఓన్లీ మెసేజ్ టు ఆల్ ద women out there. సో ఐ వన్స్ అగైన్ విష్ యూ అ వెరీ హ్యాపీ ఉమెన్స్ డే. అందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. నిజంగా ఉమెన్ ఎలా ఉండాలి, అసలు ఉమెన్ సక్సెస్ అంటే ఏంటి, సొసైటీ ఉమెన్కి ఏమి ఇవ్వాలి, చాలా క్లియర్గా చెప్పారు. దట్టు మీ టైం మా కోసం కేటాయించారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ ప్రియాంక ఫర్ టేకింగ్ మై ఇంటర్వ్యూ థ్యాంక్ యూ మ్యామ్. అండ్ టేకింగ్ మై ఇన్సైట్స్, నా ఒపీనియన్ ఏముందో తెలుసుకోవడానికి. వన్స్ అగైన్ మీకు కూడా మహిళా దినోత్సవ హ్యాపీ శుభాకాంక్షలు. ఉమెన్స్ డే టు యూ టు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. చూసారు కదండి, ఇది ఈరోజు డాక్టర్ ప్రీతిరెడ్డి గారితో స్పెషల్ చిట్ చాట్. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 99 టీవీ.